తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. తెనాలి మండలంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ గురువారం పరిశీలించారు. ఉదయం కొత్తపేటలోని రావిసాంబయ్య మున్సిపల్ హైస్కూల్, పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లోని మున్షీ మస్తాన్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ తదితర కేంద్రాలను తహసీల్దార్ సందర్శించారు. ఆయా కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఓటర్లకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. పట్టభద్రులు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మన పోలీసు వారి సమక్షంలో వారు అంతా పక్కాగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని ఓటర్లకు సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ కూడా చక్కగా ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ నేను మున్సిపల్ కమిషనర్ గారు పరిశీలిస్తున్నాం. ఎవరు కూడా పబ్లిక్ అప్పీల్, ఇక్కడికి ఓటరుగా ఓటు వేయడానికి వచ్చే వాళ్ళందరూ దయచేసి ఎవరు సెల్ ఫోన్స్ తీసుకురాకండి. మళ్ళీ వాటిని ఎక్కడ భద్రపరిచే పరిస్థితి లేదు. 100 మీటర్స్ దగ్గరే అన్ని వెహికల్స్ ఆగాలని ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ప్రతి పరిస్థితుల్లో ఇంక్లూడింగ్ ఆఫీసర్స్గా ఉన్న మేమైనా సరే 100 మీటర్స్ అవతల వెహికల్స్ పెట్టి బైవాక్ రావడం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించొద్దని నా మనవి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి. అందరూ చక్కగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి.